ట్విన్స్ ఎలా ఏర్పడుతుంది? అండాశయంలో గుడ్డు అభివృద్ధి చెందుతుంది మరియు పునరుత్పత్తి కోసం గర్భాశయానికి వస్తుంది. కాబట్టి ఫలదీకరణం చేసిన గుడ్డును మోసుకెళ్లడానికి గర్భాశయ గోడ చిక్కగా ఉంటుంది. ఈ గుడ్డు ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ప్రయాణిస్తుంది మరియు పునరుత్పత్తి కోసం సుమారు 24 గంటలు వేచి ఉంటుంది. అది ఫలదీకరణం చేయలేకపోతే గర్భాశయ గోడ విరిగిపోతుంది. ఈ లీకేజీని సాధారణంగా పీరియడ్స్ అంటారు. ఒక గుడ్డుకు బదులుగా ఒక అండాశయంలో బహుళ అండాలు అభివృద్ధి చెందితే లేదా 2 అండాశయాలలో ఒక గుడ్డు అభివృద్ధి చెందితే దానిని హైపర్ ఓవులేషన్ అంటారు. ఈ సంఘటనలో స్పెర్మ్ గుడ్లను ఫలదీకరణం చేస్తే అది కవల పిల్లలుగా మారుతుంది. దాని 2 వేర్వేరు గుడ్లు కాబట్టి అవి ఒకేలా కనిపించవు. అవి వేర్వేరు రక్త రకాలను కలిగి ఉంటాయి మరియు విభిన్న లింగానికి చెందినవి కూడా కావచ్చు. దీనినే ఫ్రెటర్నల్ ట్విన్స్ అంటారు. ఫ్రెటర్నల్ ట్రిపుల్స్ కూడా సులభంగా సాధ్యమే. ఫ్రెటర్నల్ క్వాడ్రప్యులేట్స్ అనేది అరుదైన సంభావ్యత. హైపర్ అండోత్సర్గము స్త్రీలు సాధారణంగా చిన్న మరియు క్రమరహిత పీరియడ్స్ కలిగి ఉంటారు. ఈ ఆడవారు సాధారణంగా పొడవుగా మరియు బరువుగా ఉంటారు. వారి తదుపరి గర్భధారణలో కూడా వారికి భ్రాటర్నల్ కవలలు పుట్టే అవకాశం ఎక్కువ. ఈ ప్రపంచంలో గర్భం దాల్చిన 100 మందిలో ఒకరు భ్రాతృత్వ కవలలు. ఇప్పుడు ఒకేలాంటి కవలలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. మీరు కోడిగుడ్డులో డబుల్ పిండాలను చూసారా? నిజానికి అదే కాన్సెప్ట్. ఒక అండాశయం నుండి ఒక గుడ్డు, కానీ అది ఫలదీకరణం అయిన తర్వాత మొదటి 13 రోజులలో పిండం 2గా విడిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇది 3గా విడిపోవచ్చు మరియు చాలా అరుదైన సందర్భంలో అది 4గా విడిపోవచ్చు. ఐడెంటికల్ క్వాడ్రాపులెట్ల మనుగడ రేటు చాలా తక్కువగా ఉంది. ఈ క్వాడ్రప్యులేట్ యొక్క సంభావ్యత 57 మిలియన్ల జననాలలో 1. ఒకేలా ఉండే త్రిపాది పిల్లలు ఒకే రకంగా కనిపిస్తారు. ఒకే రకమైన రక్తవర్గాన్ని అలాగే భౌతిక లక్షణాలను కలిగి ఉంటారు. ఐడెంటికల్ కవలల సంభావ్యత 250 జననాలలో 1.